మనిషి ప్రాణం ఎంతో విలువైంది. కానీ ఆ ప్రాణాన్ని ఎంతో సునాయాసంగా తీసేసుకుంటా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి యువతరం. ఈ మధ్య జరిగినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలని నేను మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా మంచిర్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి వారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. వారు బెట్టింగ్లకి పాల్పడి చేరైనటువంటి అప్పులు చేశారు. దాని పర్యవసానాలు వారి భార్యని, బిడ్డల్ని అతి కిరాతకంగా చంపేసి చివరికి తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అలాగే రాయలసీమ ప్రాంతంలో నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఒక కుటుంబం, రైతు కుటుంబం, వారు కూడా సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. తీరా ఆరాధిస్తే ఏదో పంట నష్టం వచ్చిందని వారిద్దరు చనిపోలేదు. వారిద్దరు చనిపోవడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఏంటంటే వారి కుమారుడు బెంగళూరులో చదువుకుంటూ చేయరానటువంటి అప్పులు చేయడం వలన ఆ అప్పులు భరించడం కోసం వీరు ఇంటిని అమ్మేశారు, స్థలాలు అమ్మేశారు, ఉన్నటువంటి పొలాలను 10 ఎకరాల పొలాలను అమ్మేశారు. ఇవన్నీ అమ్మేసిన తరువాత కూడా ఆ అప్పులు తీరకపోవడం వలన ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించారు. ఈ 2 సంఘటనలు తెలుగు రాష్ట్రాలని కుదిపేశాయి. బయటికి మనకి తెలిసినటువంటివి ఈ 2 సంఘటనలే, కానీ ఇలా ఎంతోమంది ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు. వీటన్నిటికీ బలమైనటువంటి కారణాలు ఏదైనా కూడా ఒక కారణం పందాలలో డబ్బులు పెట్టడం. ఇంతకుముందు ఎప్పుడో 100 రూపాయలు 1000 రూపాయలకి పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకున్నటువంటి సన్నివేశాలని చిన్న వయసులో మనం విన్నాం. కానీ ఆన్లైన్ యాప్స్ ద్వారా సెల్ ఫోన్లలో బెట్టింగ్ల గ్రూప్స్లో యాడ్ అయిపోయి డబ్బులు పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఇదేదో పేదవారు కాదు, లేకపోతే ఇదేదో మధ్యతరగతి వారు మాత్రమే కాదు, డబ్బున్నటువంటి వారు కూడా ఈ యొక్క ఆన్లైన్ యాప్స్లో పడి వారు వారి జీవితాలని అర్ధాంతరంగా ముగించుకున్నటువంటి సంఘటనల్ని మనము చాలా చోట్ల ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 8.39 లక్షల కోట్ల రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అక్రమంగా సాగుతూ ఉంది. వాటిలో భారతీయులు సుమారు 14 కోట్ల మంది ఉన్నారు. అయితే క్రికెట్ టైంలో, అంటే నిన్న ఈ మధ్య జరిగినటువంటి ఐపీఎల్లో, ఐసీఎల్ ఇటువంటి క్రికెట్ టీమ్స్లో 37 కోట్ల మంది దాకా పందాలు పెట్టినట్లుగా గణాంకాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే అసలు ఈ విధంగా జరగడానికి కారణాలు ఏంటి? మెయిన్గా సెలబ్రిటీస్ దీని మీద ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ఒక పెద్ద డ్రాబ్యాక్. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తూ ఉంది, రాష్ట్రాలు వీటి మీద అధికారం కలిగి ఉంది కాబట్టి రాష్ట్రాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని కేంద్రం రాష్ట్రాల మీద నెడుతుంది. తర్వాత రాష్ట్రాలు ఇది మాకు సంబంధించినటువంటి విషయం కాదు అన్నట్లుగా తెలియజేస్తూ ఉంది. కానీ వాస్తవాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఇది కేంద్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం నియంత్రిస్తే తప్ప ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి వీలవుతుంది. అయితే ప్రాముఖ్యంగా మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. కేవలము డబ్బుల కోసం, అంటే సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ఆశపడి బెట్టింగుల్లో ఏదో వచ్చేస్తాయని, ఒక రాత్రి కల్లా మన తలరాతలు మారిపోతాయని ఎంతోమంది యువతీ యువకులు ఆశపడతా ఉన్నారు. కానీ వారు తెలియకుండానే ఒక భయంకరమైన మాయాజాలంలోకి వారు వెళ్ళిపోతున్నారనేటువంటి విషయం వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి ఒక మాట, నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు అని. నీవు ఏదైనా అనుభవించాలి అనుకుంటే అది నీ చేతి ద్వారా కష్టపడినటువంటిది మాత్రమే నీకు మిగులుతుంది. కానీ ఈరోజు చాలామంది కూడా అనేకమైనటువంటి అడ్డదారులు దొక్కుతూ ఉన్నారు. అడ్డదారుల ద్వారా డబ్బులు సంపాదించుకొని జీవితాన్ని లగ్జూరియస్ లైఫ్గా అనుభవించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అడ్డదారుల ద్వారా వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా మన జీవితాల్లో మిగలదనేటువంటిది మనం తెలుసుకోవాలి. తర్వాత చాలామంది కూడా అవమాన భారంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తాం. ఎలక్షన్స్ టైంలో చాలామంది అప్పుల పాలైపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలామంది కూడా బెట్టింగ్స్ పెట్టి నష్టపోయి పేదరికంలోనికి దిగజారిపోయినటువంటి కుటుంబాలు కూడా మన కళ్ళ ముందు చాలా కనపడతా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా ఆలోచించాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటిది గవర్నమెంట్ ఏదో చేస్తుందని మనం ఆలోచించడం కాదు, కానీ వ్యక్తిగతంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మన పిల్లలు సెల్ ఫోన్లో ఏం చేస్తూ ఉన్నారు, ఏం చూస్తూ ఉన్నారు అనేటువంటి దాని మీద ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. వాటితో పాటు బైబిల్ చెప్పినటువంటి ఒక ప్రప్రథమమైనటువంటి సూత్రం, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావని తెలియజేసింది. కాబట్టి నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇష్టానుసారంగా ఇటువంటి సూసైడ్స్ చేసుకోవడం, ఇష్టానుసారంగా ప్రాణాలని పోగొట్టుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి
ఒక మాట, మానవుడు దేవుని చేత రూపింపబడినటువంటి వ్యక్తి. మనిషి అనేటువంటి వాడు దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు. నువ్వు నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు అంటే అది దేవుడిచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ అనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఆ యొక్క బిగ్గెస్ట్ గిఫ్ట్ని చాలా సింపుల్గా నువ్వు తీసేసుకోవడానికి నీకు అర్హత లేదు అనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. దేవుడు తయారు చేసినటువంటి ప్రకృతిని బట్టి, దేవుడు తయారు చేసినటువంటి మానవుని బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి తప్ప ఈ విధముగా అడ్డదారులు తొక్కి విలాసవంతమైనటువంటి జీవితం కోసం ప్రాధేయపడుతూ ఆ విషయాలలో మనం సక్సెస్ పొందుకోలేక అనవసరంగా జీవితాల్ని భ్రష్టత్వపు పాలు చేసుకొని కుటుంబాన్ని పేదరికంలోనికి నెట్టి అవమాన భారముతోటి చనిపోయేటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఈ విషయాల్ని మనం చాలా సీరియస్గా ఆలోచిద్దాం. మనతో పాటు మన స్నేహితులకి ఈ విషయాన్ని తెలియజేద్దాం. పందాలు అనేటువంటివి ఎంత భయంకరంగా ఉంటాయో, వాటి ద్వారా ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయో ఆధారాల ద్వారా మనం తెలియజేసినప్పుడు వాళ్ళైనా కొంచెం మేలుకుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆశలకి హద్దులు ఉన్నాయనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఆశపడతా ఉన్నాం కదా అని మనం కోరుకున్నవన్నీ వస్తాయి అని ఒకవేళ మీరు కానీ ఆలోచిస్తూ ఉంటే అటువంటి జీవితం మనిషికి సంతోషాన్ని ఇవ్వదు. మనిషికి సంతోషాన్ని, ఆనందాన్ని మిగిల్చేది మనం కష్టపడినప్పుడు మాత్రమే. కాబట్టి కష్టపడడానికి ఇష్టపడ్డాం. సుఖమైనటువంటి జీవితం కష్టంలో ఉందని ఎరుగుదాం. జీవితాన్ని సస్యశ్యామలమైనటువంటి జీవితంగా జీవిద్దాం. దేవుడిచ్చినటువంటి ఆయుష్ని సంపూర్ణంగా అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి బెట్టింగ్లకి దూరంగా ఉందాం.